క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలకందరికీ వందనాలండి. దేవుడి రోజు మనకు అనుగ్రహించు వాక్యము, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు అని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనమును ఈరోజు వాక్యముగా ఇస్తున్నారండి. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు అని అంటున్నారు. అంటే నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు అని అంటే దేన్ని బట్టి నడవాలండి? దేవుని వాక్యమును ఆధారం చేసుకొని దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున దేవుని పరిశుద్ధ వాక్యములో అంటే దేవుడి వాక్యానుసారముగా జీవించి విశ్వాసము ద్వారా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించి మన పాదమును తొట్టిల్లనివ్వకుండా దేవుడు సురక్షితముగా మనల్ని నడిపించగలడు అని వాగ్దానం ఇస్తున్నారండి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఎంతో బలము కలిగిన వాక్యమును ఇచ్చి మనల్ని ఆదరిస్తున్నారు. సామెతలు 3:23లో మొదటి వచనం నుంచి 22వ వచనము దాకా కూడా దేవుడు మాట్లాడతాడు. జ్ఞానమును గురించి దేవుడు ఎంతో గొప్పగా ఈ అధ్యాయములో వివరిస్తాడండి. అది నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అని. ఆ తర్వాత దేవుడు మాట్లాడతాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరొకమని. ఈ విధంగా జ్ఞానమును గురించి చెప్తాడండి. అంటే ఒక వ్యక్తి జీవితంలో, మానవ జీవితంలో జ్ఞానము కలిగి దేవుని మీద వాక్యానుసారముగా ఆధారపడినప్పుడు అది ఎంతటి ఆశీర్వాదకరమైన జీవమో దేవుడు మనకు అనుగ్రహించి మనతో మాట్లాడుతున్నారు. అట్టి జ్ఞానమును మనము పొందుకున్నప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు అంటున్నాడు. అంటే దేవుని వాక్యానుసారముగా పొందుకుంటున్నటువంటి జ్ఞానము మాత్రమే మనల్ని సురక్షితముగా నడిపిస్తుందండి. అంటే మిగతా జ్ఞానాలు లోకానుసారమైన జ్ఞానమును కలిగి దేవుళ్ళు మనం సురక్షితంగా ఉండగలము అని అంటే కుదరదు. అందుకే దేవుని వాక్యము ద్వారా మనము ఆయన సన్నిధిలో నడిచినప్పుడు, ఆ జ్ఞానమును అందుకున్నప్పుడు మనం సురక్షితముగా నడిచేదము అని, అప్పుడు నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి ధైర్యంగా ఉండి ఆయనను అనుసరించి ఆయన గణపరుద్దాం. ఇటు కృప వాక్యము ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్.